ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ తప్ప కెప్టెన్ గా మరొకరిని ఊహించుకునే అవకాశమే కనిపించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తో మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వింటేజ్ హిట్ మ్యాన్ గుర్తు చేశాడు. తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆ వైఫల్యాలను మరిపించేలా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల దాటికి ఆరంభంలో తన సహచరులంతా పెవిలియన్ కి క్యూ కట్టిన వేళ తానున్నానంటూ భరోసా ఇచ్చాడు రోహిత్ శర్మ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది టీమిండియా. అయితే పవర్ ప్లేలోనే ఎస్ఎస్పీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివం దుబే, సంజు శాంసన్ రూపంలో 22 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఆచితూచి ఆడుతూనే ఏది ఏమైనా తగ్గేదేలా అన్నట్లు రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై అటాకింగ్ మొదలుపెట్టాడు. అగ్నికి ఆజ్యంలో రోహిత్ శర్మకు తోడైన యంగ్ బ్యాటర్ రింకు సింగ్ కూడా ధనాధన్ బ్యాటింగ్ తో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే సెంచరీని పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ పరుగుల దాహం తీరలేదు. ఆ తర్వాత కూడా మరో 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా 11 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 69 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. 2019 తర్వాత పొట్టి ఫార్మేట్ లో తన తొలి శతకం నమోదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లో రోహిత్ శర్మకి ఇది అత్యధిక స్కోర్ కూడా. అదే విధంగా రోహిత్ శర్మకు అంతర్జాతీయ టీ20లో ఇది 5వ సెంచరీ. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్ గా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఏది ఏమైనా అవసరమైన వేళ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ విఫలమైతే టీ20 వరల్డ్ కప్ కి ఎంపిక కావడం మాత్రం కష్టతరంగా మారేది. ప్రస్తుతం బెంగళూరులో తన ఇన్నింగ్స్ చూశాక టీ20 వరల్డ్ కప్ లో ఖచ్చితంగా రోహిత్ శర్మకు కెప్టెన్ గా వహించడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో బీసీసీఐకి తనపై మరోసారి నమ్మకం ఉంచే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టులకు వచ్చినా సరే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మనే కెప్టెన్ గా తేలిపోయింది. ఇదే విషయాన్ని బీసీసీఐ పెద్దలు కూడా అంగీకరించక తప్పదు. రోహిత్ శర్మ నుంచి కూడా బీసీసీఐ ఇలాంటి ఇన్నింగ్స్ ని ఆశిస్తుంది.